హలో టు ఆల్ ద జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్. జేసీజే నోటిఫికేషన్ రాబోతుంది. సో మీరందరూ కూడా నెక్స్ట్ రాయబోయే ఎగ్జామ్ ఏపీ జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. సో మీ అందరికీ ఒక డౌట్ ఏంటంటే, సార్ ప్రిపరేషన్ ఎలా చదువుకోవాలి, ఆ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఎలా ప్రిపేర్ అవ్వాలి, బేర్ యాక్ట్స్ ఎలా చూస్ చేసుకొని చదువుకోవాలి. ఓకే, మీకు ఏపీ జేసీజే ఎగ్జామ్కి ఏదైతే సిలబస్ ఉందో 22 యాక్ట్స్, రీసెంట్గా అమెండ్ అయిన వాటితో కలిపి 25 యాక్ట్స్ అనుకోండి, అంటే ఐపీసీ బిఎన్ఎస్ అన్నీ కలుపుకుంటే. ఓకే, 25 యాక్ట్స్ లోపల ఫస్ట్ మైనర్ యాక్ట్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మైనర్ యాక్ట్స్ అన్నీ కలుపుకొని మీకు 12 to 13 మైనర్ యాక్ట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క మైనర్ యాక్ట్లో కూడా ఆన్ యాన్ యావరేజ్ 20 సెక్షన్స్ ఉంటాయి. ఆ 20 సెక్షన్స్లో మీరు ప్రొసీజర్ రిలేటెడ్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో హార్డ్లీ 10 సెక్షన్స్ ఉంటాయి. సో ఆ 10 సెక్షన్స్ గుర్తుపెట్టుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైన్స్ గురించి కానివ్వండి, ప్రొసీజర్ గురించి కానివ్వండి, బోర్డ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ బోర్డ్స్ గురించి కానివ్వండి, వీటి గురించి ఉంటాయి. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ మీడియం సైజ్ యాక్ట్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ, కాంట్రాక్ట్ యాక్ట్, ఇవన్నీ ఏంటంటే సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, ఇవన్నీ మీడియం సైజ్ యాక్ట్స్. ప్రతి ఒక్క సబ్జెక్ట్లో కూడా ఆన్ అండ్ యావరేజ్గా 100 to 160 సెక్షన్స్ ఉంటాయి. దీన్ని ఎట్లా చదవాలి? దీంట్లో మీరు ఇంపార్టెంట్ అంతా సెగ్రిగేట్ చేసుకుంటే 70 to 90 సెక్షన్స్ అనేవి ఇంపార్టెంట్. ఈ 70 to 90 సెక్షన్స్ అలాంగ్ విత్ ఇల్లస్ట్రేషన్స్ మీరు చదవాలి. ఓకే, ఇవి ఎన్ని ఉంటాయి? కన్సిడర్ 6 to 7 ఉంటాయి. బ్యాలెన్స్ ఏవైతే 7 ఉన్నాయో ఆ 7 కూడా పెద్దవి. ఐపీసీ కానివ్వండి, బిఎన్ఎస్ కానివ్వండి, సిఆర్పిసి కానివ్వండి, బిఎన్ఎస్ఎస్ కానివ్వండి, బిఎస్ఏ కానివ్వండి, ఎవిడెన్స్ కానివ్వండి, సిపిసి కానివ్వండి, ఇవన్నీ ఏవైతేనో పెద్దవి. ఓకే, సో వీటిని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? ఏవైతే మీకు ప్రొసీజరల్ ఆస్పెక్ట్లో మీకు ఉపయోగపడతాయో, అంటే మీరు ప్రిపేర్ అయ్యేది జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్కి. ఈ జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్కి గాను మీరు జడ్జ్ అయితే, మీరు ఉన్నప్పుడు బెంచ్ మీద కూర్చున్నప్పుడు మీకు ఏవి ఉపయోగపడతాయో 99% క్వశ్చన్స్ వాటి మీదే ఉంటాయి మేజర్ యాక్ట్స్లో కూడా. ఓకే, సో ఫస్ట్ మీరు కేస్ లాస్ అవన్నీ కాకుండా సబ్జెక్ట్ వైజ్ ఇల్లస్ట్రేషన్స్తో పాటు సెక్షన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఇంకొకటి, ప్రతి సబ్జెక్టు కూడా ఇండెక్స్ పేజ్ ఏదైతే ఉంటుందో ఇండెక్స్ పేజ్ని 2-3 టైమ్స్ రాయండి. సో దట్ ఏంటంటే మీకు గుర్తుండడానికి. ఓకే, నా ఏ వెరీ బిగ్గెస్ట్ అప్డేట్ ఫ్రమ్ ఎస్ఎల్ జ్యుడిషియల్ సర్వీస్ అకాడమీ ఏంటంటే, ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్ ఎగ్జామ్ కోసం ఎస్ఎల్ జ్యుడిషియల్ సర్వీస్ అకాడమీ నుంచి క్రాష్ కోర్స్ తీసుకొస్తున్నాం. దిస్ కోర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ February 1st, ఎవ్రీ డే మీకు 2 hours ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. అండ్ ద ఫీ ఫర్ దిస్ కోర్స్ ఇస్ 15,000, 15,000 మాత్రమే. అండ్ ఈ కోర్సులో మీకు వచ్చే సదుపాయాలు ఏంటంటే, ఫస్ట్ ప్లే స్టోర్లో ఎస్ఎల్ జ్యుడిషియల్ సర్వీసెస్ అకాడమీ ద్వారా మీకు లైవ్ స్ట్రీమింగ్, రికార్డెడ్ క్లాసెస్ అనేవి ఇప్పిస్తాం. అండ్ ఎవ్రీ డే మాక్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తాం. దీంట్లో కంప్యూటరైజ్డ్ మాక్ ఎగ్జామ్స్ అనేవి ఎవ్రీ వీక్ కండక్ట్ చేస్తాం మీకు. దిస్ విల్ బీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 60 days. సో మేము మీకు ఇంపార్టెంట్ సెక్షన్స్ అలాంగ్ విత్ దిస్ ట్రైన్ చేస్తాం. అండ్ మీరు అడగచ్చు, సార్ ప్రిలిమ్స్ క్రాష్ కోర్స్ బ్యాచ్ అన్నారు కదా, ఓన్లీ ప్రిలిమ్స్ బిట్స్ వరకు మాత్రమే చెప్తారా? నో, మీకు మేము బేర్ యాక్ట్ వైజ్ కవర్ చేసుకుంటా పోతాం ద ఆస్పెక్ట్ ఆఫ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి. అంటే మీకు దీంట్లో ప్రిలిమ్స్ కవర్ అవుతుంది, మెయిన్స్ కవర్ అవుతుంది, కానీ మేము పెట్టే మాక్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రిలిమ్సే. వై వెయిట్? జాయిన్ ఎస్ఎల్ జ్యుడిషియల్ సర్వీస్ అకాడమీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 8125974598.